పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ జహీర్ అహ్మద్ బాబర్ సిద్దు అమెరికా పర్యటనలో ఉన్నారు సార్. యుఎస్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ డేవిడ్ ఆల్విన్తో భేటీ అయ్యారు. రక్షణ రంగ సహకారంపై చర్చ జరిగింది. ఎందుకు సార్ పాకిస్తాన్ యుఎస్ మిలిటరీ సరఫరా కోసం ఎదురు చూస్తోంది అండ్ దీని ప్రభావం భారత్ అమెరికా సంబంధాల మీద ఎంతవరకు ఉంటుంది? భారత్ అమెరికా సంబంధాల మీద కన్నాతో పాటు భారతదేశ భద్రతపై ఎంత మేరకు ఉంటుందన్నది కూడా కీలకం. దానికన్నా ఎక్కువ కీలకం. భారత్ అమెరికా సంబంధాలలో ఇవాళ వచ్చిన కొత్త సవాల్ ఏం కాదు. ఇది అమెరికా మొదటి నుంచి కూడా మనతోనూ పాకిస్తాన్తోనూ రెండింటితోనూ పాలసీ ఆఫ్ డ్యూయల్ కంటైన్మెంట్ అంటారు. అంటే రెండు దేశాలు తమ చేతిలో ఉండేలా రాజకీయం చేస్తుంది. కానీ దీనికి ఇండియన్ సెక్యూరిటీ పైన ఏంటి అనేది అన్నిటికన్నా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇండియా అమెరికా రిలేషన్స్ ఈ సెకండరీ క్వశ్చన్. ప్రైమరీ క్వశ్చన్ ఏంటంటే అమెరికా ఆయుధ సరఫరాలు పాకిస్తాన్ కొంటుంటే అది భారతదేశ భద్రత పైన ఏ రకమైన ప్రభావం చూపుతుంది అన్నదే మౌలిక ప్రశ్న. ఎందుకంటే దేశాలు సంబంధాలు అన్నప్పుడు అన్ని దేశాలతో అందరూ సంబంధాలు పెట్టుకుంటారు. ఇప్పుడు అమెరికా ప్రత్యర్థి రష్యాతో మనం సంబంధాలు పెట్టుకుంటలేమా? సో మనకు అమెరికా వద్దన్నా కూడా రష్యా నుంచి ఎక్స్పోర్ట్ కొనలేదా? అందువల్ల ప్రపంచంలో ఎక్కడైనా దేశాల సంబంధాలు అలాగే ఉంటాయి. అందువల్ల ఇలా కొత్తగా పాకిస్తాన్తో సంబంధాలు అమెరికా పెట్టుకున్నది కాదు. ఒక దశలో అమెరికా